झम 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 जंतर मंतर मायाजाలంలో మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో నీలాగే సేమ్ టు సేమ్ మా సినిమాలో కూడా అశోక్ అని ఒక కమెడియన్ ఉన్నాడులే. వైడ్ లో చెప్పింది క్లోజ్ లో చెప్పడు, క్లోజ్ లో చెప్పింది వైడ్ లో చెప్పడు. మొత్తం కంటెంట్ లోనే కంటిన్యూటీ జంప్ చేస్తాడు. నీలాగే సేమ్. నాలా కదలే, నువ్వు చెప్పేది నా గురించి నాకు తెలుసు. భలే క్యాచ్ చేస్తావరా. నీలో ఉన్న ఒకే ఒక్క గొప్ప క్వాలిటీ ఇదొక్కటేరా. ఏమంటివి ఆనాడు కౌరవ సభలో కూడా రాముడికి సేమ్ ఇలాంటి అవమానం జరిగింది. ఇప్పుడు ఈ బంగ్లాలో నాకు కూడా అదే రిపీట్ అయింది. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. ఎప్పుడు స్త్రీ వల్ల ఈ సమాజంలో ఒక పురుషుడికి అన్యాయం జరుగుతుంది. అంతా స్త్రీ పక్షపాతులే, స్త్రీ పక్షపాతులే, స్త్రీ పక్షపాతులే. అయ్యో రై, పక్షవాతం వచ్చిన పక్షిలా కొట్టుకోమాకరా. అయినా కౌరవ సభలో అవమానం జరిగింది పాండవులకి గాని రాముడికి కాదు. ఓ, ఎవరైనా మొగడు కదా బాబా. అయిన టాపిక్ ఇది కాదు. కట్టప్ప. అయినా మీరంతా నన్ను చాలా తక్కువ అంచనా వేశారు కదా. ఇప్పటి వరకు ఆ డైలాగ్ డెలివరీ చూశారు. ఇక నుంచి యాక్షన్ పార్ట్ చూస్తారు. ఆఫ్టర్ ఆల్ శవపేటికలో మూల కూర్చుని ముసుకేసుకున్న ఆ కట్టప్పగాడికి ఎంత ఉంటే 5.7 హైట్, 84 వెయిట్, పైన ట్యూబ్ లైట్, పొద్దున్నే వచ్చే సన్ లైట్. ఇన్ని వెయిట్ల మధ్య వెయిట్ చేస్తే నాకెంత ఉండాలరా కట్టప్ప. ఐఎమ్ కమింగ్. ఇప్పటి వరకు నువ్వు వస్తావని వెయిట్ చేశా. నువ్వు రావని నాకు అర్థమైంది. నేనే నీ దగ్గరికి ఫుల్ సెటప్ తో వచ్చేస్తా. బీ రెడీ. లెట్స్ గో టు 7. హాయ్, నేను మీ ఈ రోజు మన హాట్ చైర్ లో కూర్చోబోతున్నా సెలబ్రిటీ శవం ఎవరో తెలుసా? హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ కట్టప్ప. అతని గురించి చెప్పాలంటే కట్టపోస్తే గానీ నాకు తెలియదు. ఈ గ్యాప్ లో మన వెనకే ఉన్న కార్తీక్, కళ్యాణి, కాంచనలు వాళ్ళ మనోభావాలు ఏమిటో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ప్లీజ్ కమాన్. ఇప్పుడు మీ ఎదురుగా ఉంది మొదటి ప్రశ్న. మిస్టర్ కార్తీక్, ఆ కట్టప మీ ఎదురుగా వస్తే మీరేం చేస్తారు? ఆప్షన్ ఏ పారిపోతారా, ఆప్షన్ బి ఎదురు చూస్తారా, ఆప్షన్ సి నిద్రపోతారా, ఆప్షన్ డి గ్లూకోన్ డి తాగుతారా? ఆప్షన్ ఈ ఎంచుకుంటాను. అంటే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగేవాడిని ఇరగదీస్తాను. మీరు చాలా అద్భుతంగా ప్రశ్నకు సమాధానం చెప్పారు. మీరు గెలుచుకున్నారు ఒక ప్లేట్ ప్రొడక్షన్ ఉప్మా. ఓకే ఓకే ఓకే, నేను అటెన్షన్ లో ఉండాలని ఇంటెన్షన్ నాకు నచ్చింది. ఇక నుంచి డైరెక్ట్ గా లైవ్ షో శవపేటికతో ముఖాముఖి. చూస్తూనే ఉండండి ఛానల్. రే కట్టప్ప, నీ ఊరొచ్చా, నీ బంగ్లాకి వచ్చా, నీ రూమ్కి వచ్చా, డైరెక్ట్ గా నీ శవపేట దగ్గరికి వచ్చా. నువ్వు నిజంగా చచ్చిన వాడివి అయితే, నీ ఆత్మలో రోషం పౌరుషం నిజంగా ఉంటే, నన్ను ఎదిరించే ధైర్యం ఉంటే రారా చూచుకుందాం నీ ప్రతాపం నా ప్రతాపం. ఈ తొడలో నిన్ను ఎదిరించే ధైర్యం ఉంది.
ఈ తొడలో నీకు దొరకకుండా పారిపోయే ఎనర్జీ ఉంది. నువ్వు ఆత్మగా వచ్చినా, ప్రేతాత్మగా వచ్చినా, దుష్టాత్మగా వచ్చినా ఒక్కటే వస్తా. చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? రే కట్టప్ప, రే నిన్ను చంపాలంటే నాకు శక్తులు అవసరంలా. కంటి చూపుతో చంపేస్తా. సరా చూసుకుందాం. రావా? నేను ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసు. బాబా, సీన్లో చిన్న చేంజ్. మొదటి రోజే కోటను చూసి వెళ్ళిపోతారనుకున్నా. వెళ్ళాలా? మన దేశం వాళ్లే కదా, వదిలేద్దామనుకున్నా. ఈ కోటను వదిలేటట్టు లేరు. ఈ కోటలో అడుగుపెట్టిన తెల్లదొరల్ని తరిమి తరిమి కొట్టా. నా ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ తెల్ల కుక్కల మీద పగ తీర్చుకోవడానికి ఆత్మరూపంలో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా. మర్యాదగా వెళ్ళిపోండి. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. లేదంటే ఆ తెల్లోళ్ళ స్థానంలో మీరు చేస్తారు. ఇదే మీకు చివరి హెచ్చరిక. ఆ తెల్ల కుక్కల్ని చంపే వరకు ఈ కట్టప్ప ఆత్మకి మనశ్శాంతి లేదు. ఉండే ఏడు సార్, ఇంకా మీరు వెళ్ళలేదా? వెళ్ళుంటే నీకు కనబడే వాళ్ళం కాదు కదా బాబాయ్. ఏడు సారు, ఇంకా ఎందుకు వెళ్ళలేదు? నీ పునుగులు మసాలా వాళ్ళు తిందామని ఆగిపోయాం. ఓహో, రాత్రికి వెళ్ళిపోతాం. అవునా? అవును. నా పునుగుల కోసం మీరు ప్యానాలకు తెగించి ఉన్నారంటే మీకు ఈ రోజు స్పెషల్ గా నెయ్యితో పునుగులు చేసిస్తాను సారు. ఉండండి, వస్తాను. బావా, వీడు అమాయకత్వంతో చంపేస్తున్నాడు బావా. ఈ ఒక్కరోజుకే కదరా, ఓర్చుకో. ఒక్కరోజేనా? అంటే
ఈ రోజు నైట్ తో ఆ కట్టప్ప స్టోరీ కథమా? అవును, మనం క్లోజ్ చేయలేదంటే తనే మనల్ని క్లోజ్ చేస్తాడు. బ్రిటిష్ వాళ్ళ పేరు చెబితే కనబడతాడు అనుకున్నాం, కానీ వాళ్ళని చూపించకుంటే చంపేసేలా ఉన్నాడు. చంపేస్తాడా? బావా ఇప్పుడు మన ఊర్లో వాళ్ళు ఎవరు హెల్ప్ చేయరు. లేడీ బ్రిటిష్ వాళ్ళని మనం తీసుకురాలేము. ఆ కట్టప్ప నుంచి మనం తప్పించుకోలేము. సార్లో నెయ్యితో పునుగులు రెడీ అయిపోతున్నాయి. బాబాయ్, ఈ చుట్టుపక్కల ఏమైనా డ్రామా కంపెనీలు ఉన్నాయా? పక్క ఊర్లో ఒకటి ఉండాలి. దేనికి సారో? ఆ, ఏం లేదు, సరదాగా అడిగాను. నువ్వు నెయ్యితో బాగా పునుగులు చేస్తా ఉండు, మేము ఇప్పుడే 5 నిమిషాల్లో వచ్చేస్తాం. అట్టగే సారో. ఇట్రారా రే, ఊరట్టు. ఒకట ఈ ప్లాన్ రిస్క్ అనిపిస్తోంది కార్తీక్. రిస్క్ అంటే నాకు విస్కీతో సమానం. వితౌట్ వాటర్తో తాగేస్తా. అటు ఇటు అయ్యిందంటే ఆ కట్టప్ నీ రక్తం తాగుతాడు. పంచా ఈ మధ్య బాపంచలేస్తున్నావే. ముందు ఆ కట్టప్ప మనల్ని వేయకుండా చూసుకోవాలి. అసలే అతనికి దేశభక్తి ఎక్కువట. చంపినా చంపేస్తాడు. మీరేం భయపడకండి. అసలు ఆ కట్టప్ప మీ రూమ్ దగ్గరికి కూడా రాడు, మిమ్మల్ని పట్టించుకోడు. నన్ను నమ్మండి. మేమిద్దరం ఆ డ్రామా కంపెనీకి వెళ్ళొస్తాం. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే ఓకే వెళ్ళండి. తడిగుట్టేసుకుని పడుకోండి. హలో, ఏం పర్లేదు, జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్. ఓకే. అలాగే. ఓకే అలాగే. జాగ్రత్త జాగ్రత్త. బాయ్. బాబా, అసలు మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంట్రా? నీకు ఆన్సర్ కావాలా, సొల్యూషన్ కావాలా? క్లారిటీ కావాలి. అయితే విను. వచ్చిన పని అవ్వాలంటే ఈ పని చేయక తప్పదు. ఏం పని బావా? ఇప్పుడు మనం చేయబోయే పని. అది ఏంటిది? నువ్వు చంద్రముఖి సినిమా చూసావా? లగలగలగల కోసం 10 times చూశాను. 11వ సారి చూస్తే నీకేమైనా ప్రాబ్లమా? బాబా ఆగు. వచ్చిన ప్రాబ్లం గురించి ఆలోచించడం మానేసి మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లం గురించి చెప్తావేంట్రా? ఆ ప్రాబ్లంలోనే సొల్యూషన్ ఉందిరా, డింబక. డింపకానా? అంటే మనం ఇప్పుడు సాహసం చేయాలా బావా? రజనీకాంత్ సహాయం తీసుకుందాం. రజనీకాంత్ కబలీడా? అరే ఆగురా. బావా ఆగు. ఇప్పటికిప్పుడు రజనీకాంత్ వస్తాడంటావా? వస్తాడు, తప్పకుండా వస్తాడు. అవునా బావా? అయితే ఆయనతో ఒక సెల్ఫీ దిగుతాను రా. సెల్ఫీ కాదురా, కుల్ఫీ. ఆ కట్టప్పకి తెల్లోళ్ళంటే కోపం. వాళ్ళ మీద కోపంతో ఆ కోటలోకి ఎవరొచ్చినా వాళ్ళు కోటని స్వాధీనం చేసుకోవడానికి వచ్చారని, ఆ వచ్చిన వాళ్ళంతా తెల్లోళ్ళ తొత్తులే అనుకుని హారర్ సినిమా చూపిస్తున్నాడు. ఆ హారర్ సినిమాని మనం ఇప్పుడు వీక్లీ సీరియల్లా లాగ్ కాకుండా వెంటనే లాగిన్ అయ్యి వాడికి లగాన్ సినిమా చూపిద్దాం. రే రే ఆగ్రా, ఆగు బావా ఆగు. ఇదేంటి బావా, ఇందాకేమో సీరియల్ అన్నావు, తర్వాత చంద్రముఖి సినిమా అన్నావు, ఇప్పుడేమో ఏకంగా లగాన్ సినిమా అంటున్నావు. బావా అదే సనీలను వస్తుంటావా? అదే మా బామ్మ. రేయ్, ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోవాలి గాని ఆపి ఆరాలు కామాలు పెట్టకూడదు. రే బావా ఆగు, 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 ఆగ్రా. ఆబా బాబా, ప్రీ క్లైమాక్స్ అయిపోయింది కానీ ఇప్పుడు డైరెక్ట్ గా క్లైమాక్స్ చెప్పరా. ఎవరి పేరు చెప్తే ఆ కట్టప్ప శవపేటిక కటకటకట అంటూ డిటిఎస్ సౌండ్ తో ఆర్ఆర్ మిక్స్ చేసుకొని మరి వచ్చినోళ్ళందరినీ భయపెడుతున్నాడో ఆ భయాన్ని కట్టప్పకి పరిచయం చేద్దాం. ఎలా బావా? సింపుల్. చంద్రముఖి సినిమాలో జ్యోతిక ఎపిసోడ్ ని కాపీ పేస్ట్ చేద్దాం. బావా, ఖుషీ సినిమాలో భూమిక నడుం చూపించినట్టు నువ్వు కూడా కొంచెం అర్థమైనట్టు చెప్పకరా. టెన్షన్ చచ్చిపోతున్నారా? టెన్షన్ ఎందుకు దండగా, మన తెల్లదొరలు ఉండగా. ఇది మరీ టూ మచ్ బావా. వీక్లీ సీరియల్ అని చెప్పి డైలీ సీరియల్ చూపిస్తావా? క్లైమాక్స్ ఇంత లాగేంట్రా? లాగ్ కాదురా, తెల్లదొరలు లాగిన్ అవ్వబోతున్నారు. అవునా? తెల్లదొరలు అంటే అమ్మాయిలు కూడా వస్తారా? ఆల్రెడీ వచ్చారా. అవునా? వచ్చారా? ఎవర్రా సురభి డ్రామా ఆర్టిస్టులు? డ్రామా ఆర్టిస్టులు కాదురా, న్యాచురల్ ఆర్టిస్టులు. న్యాచురల్ ఆర్టిస్టులా? నాకంటే న్యాచురల్ ఆర్టిస్ట్ ఎవరు బాబా? నువ్వు న్యాచురల్ ఆర్టిస్ట్ ఏంట్రా?
సింగిల్ పేజీలో అవ్వాల్సిన టాపిక్ ని నీ లాగితో లాగి లాగి 5 పేజీలు చేసావు. ఓ రే ఇప్పటికైనా కట్ చెప్తాను రా. కొట్టకుండా చెప్పినందుకు థ్యాంక్స్ బావా. నీకు అలా అర్థమైందా? పదా హ, ఆగు బావా, ఎందుకీ నువ్వు అసలు కథ చెప్పలేదుగా? చెప్తున్నా. హ, తనని చంపేశారన్న కోపంతో ఆ తెల్లోళ్ల మీద పగా ప్రతీకారాలతో ఆ కట్టప్ప ఆత్మగా ప్రేతాత్మగా ఆఖరికి దుష్టాత్మగా మారి కోటలోకొచ్చిన వాళ్ళందరినీ టార్చర్ చేస్తున్నాడు. ఆ, వాడి పగ తీరాలన్నా కోపం చల్లారాలన్నా మళ్ళీ మంచి ఆత్మలా మారాలన్నా అతని చేతిలో తెల్లోళ్ళు చావాలి. ఆ తెల్లోళ్లే మన కళ్యాణి కాంచనాలు. హ, బావా, రజనీకాంత్ అన్నావు, లగాన్ అన్నావు, సన్నీ లియోన్ అన్నావు, చంద్రముఖి సినిమా అన్నావు. హ, ఆఖరికి నువ్వు సెలెక్ట్ చేసింది మన కళ్యాణి కాంచనలా? ఉమ్, హ, ఈ కట్టప్ప క్లైమాక్స్ లో వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళకి ఏం కాకుండా చూసుకోవడానికే మనం ఉంది. ఎలా బావా? చెప్తాను పద. ఆ, ఓకే. దేవుడా, వాళ్ళేమో మన ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ. ఇప్పుడు గనక ఆ కట్టప్ వస్తే చచ్చామే. చచ్చావే. ఎప్పుడొస్తాడో ఏంటో. జాగ్రత్తే. నిశ్శబ్దం చాలా కూల్గా ఉంటుంది కదా. నాకైతే నిద్ర వచ్చేలా ఉంది. ఈ టైంలోనా? నైట్ టైంలో కట్టప్ప వైఫ్ ఎలా మన చుట్టూ తిరుగుతున్నాడు కదా. డే టైంలో రాడని గ్యారెంటీ ఏంటి? గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి ఇదేం మొబైల్ కాదమ్మా, డెవిల్. అయినా టైం టేబుల్ వేసుకుని టైంకి రావడానికి పోవడానికి అదేం గవర్నమెంట్ జాబ్ కాదు. మన టైం బాగోలేకపోతే ఏ టైంలోనన్నా రావచ్చు. అసలు నువ్వు నన్ను భయపెట్టడానికి చెప్తున్నావా, లేక నీకు భయం వేసి దాన్ని కవర్ చేసుకోవడానికి నాతో టైం పాస్ చేస్తున్నావా? టైం పాస్ కాదమ్మా, జరగబోయేదాన్ని నీకు పాస్ చేస్తున్నా. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? హర్రర్ సినిమాలు చూడడం లేదేంటి? చూడ్డం మానేశానులే. అయితే కట్టప్ప చూపిస్తాడులే. ఆ? నీకు చాలా ఆత్రంగా ఉందే. కనబడితే ఇప్పుడే సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో అప్డేట్ చేసేలా ఉన్నావు. ట్విట్టర్ లో కూడా పెడతాను. అకౌంట్ ఉందా అసలు నీకు? కౌంటరా? క్లారిటీ. ఆ కట్టప్ వస్తే మన ప్రాణాలకి షూరిటీ లేదు ఇక్కడ, అది గుర్తుంచుకో. అయినా నాకు తెలియక అడుగుతున్నా, ఇందాక నుంచి కట్టప్ప కట్టప్ప అని ఓ వసపెట్లా వాగుతున్నావు. వాడేమన్నా వరుసగా నీకు బావా లేక ఫేస్బుక్ లో ఫ్రెండా? అసలు నిన్ను కాదు, ఆ కార్తీక్ గాని అని అనాలి. ఆ కట్టప్ వస్తాడన్న భయం కంటే నువ్వు చెప్పే మాటలకే నాకు భయంగా ఉంది. దయచేసి నన్ను వదిలేయమ్మా. నేనొదిలేసినా ఆ కట్టప్ప వదలడు కదా. ఫ్లాప్ అయిన సినిమాకి పబ్లిసిటీ ఎక్కువట. నువ్వు చెప్పేది అలాగే ఉంది. జరగబోయేది ఎలాగో అదే కదా. ఏది? అయ్యో, చిరంజీవి 150వ సినిమాకి హీరో ఎవరు అన్నట్టుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది బాహుబలి కట్టప్ప గురించి కాదమ్మా, ఈ బంగ్లాలో భూతమై తిరుగుతున్న కట్టప్ప గురించి.
నేను క్లారిటీ అడగల, కామ్గా ఉంటామన్నాను. నేను చెప్పేది కథ కాదు, నిజం. ఏంటా నిజం? కట్టప్ప ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా ఆడియోలో వినొచ్చు, వీడియోలో చూడొచ్చు. అసలు ఇప్పుడు మన వెనకే ఉండొచ్చు. ఛాన్స్ దొరికితే మన తలలు తీసేయొచ్చు కూడా. అది కుదరకపోతే మనల్ని భయపెట్టడానికి దూరంగా ఎక్కడ్నించో కూ అని శబ్దాలు కూడా చెయ్యొచ్చు. నీకేమన్నా వినిపించిందా? లేదు, నాకేం వినపడలేదు. మరెందుకు భయపడ్డావు? నేనేం భయపడలేదు. అయినా భయం ఎవరికైనా భయమేగా. అంటే ఇప్పటిదాకా భయాన్ని బానే బ్యాలెన్స్ చేసావే. మా అమ్మ చెప్పిందిలే, ఏమని? ఇలా మాట్లాడితే భయం ఉండదని. ఇప్పుడు ఏం చేద్దాం? సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. కష్టం. ఏ? సౌండ్ వినపడుతుంది కానీ కనపడదు కదా. అబ్బా, ఈ సౌండ్ లో కూడా ఈ రీసౌండ్లు అవసరమా? అయితే క్లారిటీ కావాలంటే వెళ్ళి చూడాల్సిందే. పద. పదాన అటల్తావేంటి? నేను వెళ్దామంది వెనక్కే. ముందడుగేశాక వెనక్కి వెళ్ళడం మా ఇంట వంట లేదు. అవునా? అయితే నువ్వే పద ముందు. వెనక నువ్వు కూడా రా.